నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. భారత్ పొరుగు దేశాల్లో శత్రువులు పెరుగుతున్నారు. పక్కలో బలంలా మారుతున్నాయి పొరుగు దేశాలు. పాకిస్తాన్తో అనేక యుద్ధాలు తప్పలేదు, చైనాతోనూ పొసగడం లేదు. ఇప్పుడు ఈ జాబితాలో బంగ్లాదేశ్ కూడా చేరింది. బంగ్లాదేశ్లో తిరుగుబాటు మొదలైన తర్వాత అక్కడ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన మహ్మద్ యూనస్ చైనాకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. చైనాకు భాగస్వామిగా ఉంటామని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. అంతేకాదు, చైనాకు అనేక అంశాల్లో కితాబిచ్చారు యూనస్. ఇప్పటికే పాక్ చైనాలతో భారత్కు ఇక్కట్లు ఉన్న తరుణంలో బంగ్లాదేశ్లోనూ తలపోట్లు సవాళ్లు తప్పేలా లేవు. వీటిని భారత్ అధిగమించడం ఎలా అనేది పెను సవాల్గా మారింది. రైట్, భారత్కు పాకిస్తాన్ చైనాతో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నట్లుగా ఇప్పుడు బంగ్లాదేశ్తో కూడా తలనొప్పి తప్పడం లేదు. ఈ నేపథ్యంలో చుట్టూ ఉన్నటువంటి దేశాలతో ఎందుకు పొసగడం లేదు, ప్రస్తుత పరిస్థితుల్ని భారత్ ఏ విధంగా అధిగమిస్తుందనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మన్నెం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే షేక్ బాజీ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి లైవ్లో ఉన్నారు ఇద్దరు. అలాగే మరి కాసేపట్లో ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా షేక్ బాజీ గారు నమస్తే. నమస్కారం అండి. ప్రస్తుత పరిణామాలు చూస్తున్నాం చుట్టూ ఉన్నటువంటి భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి దేశాలతో ఏదో ఒక వివాదం, సరే వివాదానికి సంబంధించి పక్కన పెడితే పర్వాలేదు, అన్నీ కూడా శత్రుత్వ దేశాలుగా మారుతున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్, చైనా, ఇప్పుడు బంగ్లాదేశ్, నేపాల్తో కొంచెం ఇప్పుడిప్పుడే న్యూట్రల్గా ఉంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇటు శ్రీలంక విషయంలో కూడా గతంలో ఏదో 1-2 చిన్న వివాదాలు వచ్చి సమసిపోయినటువంటి పరిస్థితి, అవి కొంచెం నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాయి. ఏంటి ఈ సమస్యల్ని భారతదేశం ఎలా అధిగమిస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందంటారు? ముందుగా మురళి గారు, మీకు అట్లాగే పెద్దలు కోటేశ్వరరావు గారికి, మన ఐ న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు బంగ్లాదేశ్ తోటి భారత్ యాక్చువల్గా గతంలో చాలా స్నేహ సంబంధాలు ఉండేవి, చక్కటి వాణిజ్య సంబంధాలు ఉండేవి. అట్లాగే బంగ్లాదేశ్కి ఏ సమస్య వచ్చినా కానీ మరి భారత్, మన దేశం నిలబడి వాళ్ళకి బాసటగా నిలవటం అనేది చూసాం. వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని సముపార్జించడంలో కానివ్వండి, పాకిస్తాన్తో మరి యుద్ధం చేసి ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి స్వాతంత్ర సముపార్జనలో కూడా అత్యంత స్నేహహస్తాన్ని, సపోర్ట్ని భారత్ అందించింది. అయితే ఏంటంటే ఇటీవల కాలంలో కాదు, దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా చైనా యొక్క ఇన్వాల్వ్మెంట్ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవహారంలో కానివ్వండి, వాణిజ్య వ్యవహారంలో కానివ్వండి, చాలా ఇన్వాల్వ్మెంట్ అవుతా వస్తూ ఉంది చైనా. ఎందుకంటే బంగ్లాదేశ్ దేశీయులు వాడే ప్రతి 10 వస్తువుల్లో 9 వస్తువులు చైనా నుంచి తయారీ దిగుమతి చేసుకోబడినవే. ఎందుకంటే అట్లాగే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బంగ్లాదేశ్, ఎందుకంటే నేను వెళ్ళాను అక్కడ, దాదాపు ఢాకాలో నేను పరిస్థితి చూశానండి. దాదాపు 2-3 టైమ్స్ నేను 2-3 మంత్స్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. నేను కళ్ళతో చూసింది చెప్తున్నాను. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చైనా తన పెట్టుబడులతోటి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం, వాళ్ళకి ఆర్థిక సహకారం అందించడం, అనేక రకాల రుణాలు ఇవ్వడం, ఆర్థికంగా రుణాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి చాలా రోజుల నుంచి. మరీ ఇటీవల కాలంలో ఏంటంటే బంగ్లాదేశ్ ఏదైతే భారత్ తనకిచ్చిన సపోర్టు, దాని పట్ల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇవాళ భారత్ పట్ల బంగ్లాదేశ్ ప్రజల్లో కూడా విశ్వాసం సన్నగిల్లుతా ఉంది. అట్లాగే ప్రభుత్వం కూడా హసీనా మరి తప్పించిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా భారత్ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తూ చైనాకి సపోర్ట్ చేస్తా ఉంది. చైనా స్నేహహస్తాన్ని కోసం అరులు చాచుతా ఉంది. అట్లాగే బంగ్లాదేశ్ లో మరి లాల్ మోనరంగ్ ఎయిర్ బేస్ నిర్మాణానికి అనుమతిచ్చి చైనా చేత అక్కడ ఒక బంగ్లాలో ఒక ఎయిర్ బేస్ నిర్మించడం అనేది చాలా ఆందోళనకరమైన విషయం. అంతేకాదు బంగ్లాదేశ్ కి భారత్ కి మధ్య, అట్లాగే చైనాకి భారత్ కి మధ్య ఉన్న ఏదైతే LAC ఉందో, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ రేఖ ఉందో, అక్కడ 3 ఎయిర్ బేసెస్ ని చైనా నిర్మిస్తా ఉంది.
దీని పట్ల ఏంటంటే ఇది భవిష్యత్తులో ఈ ఏదైతే మన రక్షణ సరిహద్దుల్లో ఇండియాకున్న సరిహద్దుల్లో రక్షణకి భంగం కలిగే విధమైన ఆందోళనలు రేకెత్తిస్తున్న అంశాలుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ బ్రహ్మపుత్ర నీళ్లను కూడా మేము రానియం ఇండియాకి అని హెచ్చరించడం పరాకాష్ట. ఇండియా మీద కాలు దువ్వటానికి చైనా కాలు దువ్వుతూ మరి పాకిస్తాన్ మా మిత్రుడి దేశం వాళ్ళ మీద మీరు వాళ్ళ సింధు నది జలాలను ఆపారు, వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు, వాళ్ళని మీద మీరు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి మేము మీ బ్రహ్మపుత్ర జలాలను మేము ఆపుతామని హెచ్చరించడం అనేది పరాకాష్ట. ఖచ్చితంగా దీనికి సరైన దీటైన సమాధానం భారత్ నుంచి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను పేర్కొన్నానండి. అట్లాగే ఏంటంటే ముఖ్యంగా మనం బంగ్లాదేశ్ గురించి కనుక మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ కి భారత్ ఎందుకు చెడింది, ఎందుకు బంగ్లాదేశ్ భారత్ మీద విశ్వాసాన్ని కోల్పోయిందనే అంశానికి వస్తే అక్కడ ఉన్నటువంటి మనము వాజీ గారు సోషల్ మీడియాలో చూసినటువంటి పరాకాష్ట హిందువుల మీద చేసినటువంటి దాడులు, హిందూ మహిళల్ని వాళ్ళు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపినటువంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో అంతర్గత పరిస్థితులు అయితే బాగాలేవు. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక మణికోటేశ్వరరావు గారు మాట్లాడదాం. రైట్, ఇక మణికోటేశ్వరరావు గారు ఉన్నారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. బంగ్లాదేశ్ చైనాకు రెడ్ కార్పెట్ పరవటం, సో దీనికి సంబంధించి గతంలో కూడా మనం కొన్ని సంఘటనలు చూసాం. రకరకాలైనటువంటి ఇష్యూస్, బంగ్లాదేశ్లో తిరుగుబాటు రావడం ఒక ఎత్తు అయితే, దీనికి సంబంధించి అక్కడ హిందూ వ్యతిరేక ఉద్యమాలు జరగడం, హిందువుల మీద జరిగినటువంటి దాడులు కావచ్చు. సో ఇప్పుడు చైనాకు రెడ్ కార్పెట్ పరిచేటువంటి పరిస్థితి ఎక్కడ చెడింది? భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఎందుకు భారతదేశానికి శత్రుత్వంగా మారుతున్నాయి, లేకపోతే ఇవన్నీ కూడా చైనా చేత ఈ విధంగా ప్రవర్తించబడుతున్నాయనేటువంటి రకరకాల అనుమానాలు ఏం చెప్తారు మీరు? ముందుగా మనం ఒక అంశాన్ని గమనంలో ఉంచుకోవాలి. బంగ్లాదేశ్ లో తలెత్తినటువంటి అంతర్గత సంక్షోభంలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద దాడి చేసిన మాట వాస్తవం. అట్ ది సేమ్ టైం అనేక మంది అదే మెజారిటీగా ఉన్నటువంటి ముస్లింలు హిందువులను రక్షించినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అది దాని అంతర్గతమైనటువంటి సమస్య. ఇక భారతదేశానికి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి సంబంధాలని ఆ హిందువుల మీద కొట్లాట్లు లేదా దాడులుగా కనుక మనం పరిగణించేట్లయితే అది రాజకీయంగా మనం తప్పిదం చేసిన వాళ్ళు ఉంటాం. అయితే దాని అర్థం అక్కడ మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద జరిగినటువంటి దాడుల్ని ఖండించొద్దని చెప్పడం కాదు, లేదా మరొకటి కాదు అనేది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవాలి. కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక దేశం మరొక దేశంతో ఉండేటువంటి సంబంధాలని మొత్తం మన కోణంలోనే మనం గనక చూసేట్లయితే మనకి అంత శత్రువుల్లాగా కనిపిస్తారు. అంత శత్రువుల్లాగా ఒకసారి కనిపించిన తర్వాత వాళ్ళు మరింత దూరం అవుతారు అనేటువంటిది ముందుగా మనం గమనించాలి. ఉదాహరణకి మన దేశంలో ఉల్లిపాయల ధరలు పెరిగినాయి. ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు మన దేశ దిగుమతుల మీద ఆధారపడినటువంటి బంగ్లాదేశ్కి మన ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము ఉల్లిపాయలు ఇవ్వం అని చెప్పింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఆకస్మికంగా చెప్తే మనకు ఉండేటువంటి సమస్యలు మనకున్నాయి, లేవని నేను అన్నాను. కానీ బంగ్లాదేశ్ కి ఇవ్వాల్సిన ఉల్లిపాయలు చేస్తే వాళ్ళు వెంటనే చైనాని సంప్రదించారు. చైనాని సంప్రదించి మీకు ఎంత కావాలంటే అన్ని అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇది ఒక చిన్న ఉదంతమే అనుకోండి. అందుకని నేను అనేది మన అంతర్గతమైనటువంటి సమస్యలు తలెత్తితే విదేశీ సంబంధాలను మనం పోగొట్టుకోవడం అనేటువంటిది ఆఫ్టర్ ఆల్ ఒక ఉల్లిపాయల దగ్గర మనం పోగొట్టుకున్నాము అంటే చెప్పుకోవడానికి నిజంగా చాలా సిల్లీగా కూడా ఉంటుంది. ఇక ఏమిటి, ఎందుకని బంగ్లాదేశ్ కావచ్చు, లేదా శ్రీలంక కావచ్చు, లేదా ఆఫ్రికాలో ఉన్నటువంటి అనేక దేశాలు కావచ్చు, లేదా లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి అనేక దేశాలు కావచ్చు, ఎందుకని చైనా తోటి సంబంధాలు పెట్టుకుంటున్నాయి అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం. IMF లేదా ప్రపంచ బ్యాంకు అవి కూడా రుణాలు ఇస్తాయి, చైనా కూడా రుణాలు ఇస్తుంది. కానీ IMF ప్రపంచ బ్యాంక్ ఇచ్చేటువంటి రుణాలకి షరతులు ఉంటాయి.
ఓకే. ఏమిటా షరతులు? మీరు ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేయాలి, లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో మీరు పెట్టుబడులు పెట్టకూడదు, లేదా మీరు కనీస మద్దతు ధరలు ఇవ్వకూడదు. ఇలాంటి షరతులన్నీ పెడతాయి. ఓకే. వాటి దగ్గర అప్పులు తీసుకున్నటువంటి పాకిస్తాన్ కూడా మొన్న IMF దగ్గర అప్పులు తీసుకుంది. ఆ అప్పులు తీసుకున్నటువంటి వాటిల్లో కనీస మద్దతు ధరలని క్రమంగా ఎత్తివేస్తామనేటువంటి ఒక షరతు ఆమోదించింది పాకిస్తాన్. ఓకే. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతామని చెప్పేటువంటి ఒక షరతుని ఆమోదించింది. కానీ చైనా ఇచ్చేటువంటి రుణాలకి అలాంటి ట్యాక్స్ షరతులు ఏమీ ఉండట్లేదు. అందుకని ఆ దేశాలు షరతులు లేనటువంటి రుణాల కోసం ప్రయత్నిస్తాయా, లేదా షరతులు తీసుకున్నటువంటి అటు రుణం తీసుకుని అటు జనంతో వ్యతిరేకత తెచ్చుకుంటే భారతదేశాన్ని అష్టదిగ్బంధనం చేసేటువంటి వ్యూహం అంటారా మొత్తం కూడా? అలా చూడొచ్చా? అక్షదిగ్బంధనం చేసి వ్యూహం అని ఎందుకని? అది వాళ్ళ స్ట్రాటజీ. అదే స్ట్రాటజీని మన దేశం ఎందుకని అనుసరించకూడదు? అది సమస్య. మనం ఏం చెప్తున్నాము? మంది భారతదేశం పెద్ద దేశం, ప్రపంచంలో అతిపెద్ద దేశం మందే అని చెప్తున్నాము. ఆ బంగ్లాదేశ్ లో ఉదాహరణకి మనం గంగా నది అంటాము, అది బంగ్లాదేశ్ లోకి వెళ్ళేసరికి పద్మా నది అవుతుంది. ఆ పద్మా నది మీద ఓ పెద్ద 100 కోట్ల రూపాయల 150 కోట్ల రూపాయల వంతెనకి ప్రపంచ బ్యాంకు సాయం చేస్తుంది. అది డిఫరెంట్ రీజన్స్ తోటి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది. ఆ వంతెన పూర్తి చేయకపోతే బంగ్లాదేశ్ ఏం చేయాలి? అటు భారత్ ను లేకపోతే మరొక దేశాన్ని అడగాలి. మన దేశం అందుకు సాయం చేసేయడానికి సిద్ధంగా లేనప్పుడు అది చైనాని అడిగింది. చైనా వాళ్ళు దాన్ని పూర్తి చేశారు. అదే విధంగా మన బాజీ గారు చెప్పినట్టు అనేక ప్రాజెక్టులని అక్కడ చైనా వాళ్ళు పూర్తి చేశారు. మరి చేసినప్పుడు వాళ్ళతో సంబంధాలు ఉంటాయా? మనం ఉల్లిపాయలు ఇవ్వడానికే మనం ఇబ్బంది పడినప్పుడు వాళ్ళతో సంబంధాలు ఉంటాయా, మనతో సంబంధాలు ఉంటాయా అనేటువంటిది ఒకటి. ఏమిటి ఇప్పుడు అక్కడ ఉన్న సమస్య ఏమిటి? అక్కడ ఒక ఐలాండ్ ఉంది. మనకి బంగ్లాదేశ్ కి చైనాకి సరిహద్దులకు దగ్గరగా ఉండేటువంటి ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ ని మాకు ఇవ్వండి, మేము అక్కడ వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి అమెరికా ఒత్తిడి చేస్తా ఉంది. అమెరికా ఒత్తిడి చేస్తా ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము షేక్ హసీనా మీద ఆ విధమైనటువంటి ఒత్తిడి చేశారు కనుకనే షేక్ హసీనాని కూలదయడంలో అమెరికా హస్తం కూడా ఉన్నది అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. మరి అటువంటి అనేకమైనటువంటి అంతర్జాతీయ రాజకీయాలను మనం పరిగణలోకి తీసుకొని విశాలమైనటువంటి దృక్పథంలో చూసుకోకపోతే, ఇప్పుడు ఉదాహరణకి మన పక్కనే ఉన్నటువంటి 5 లక్షల జనాభా ఉన్నటువంటి దేశం ఉంది, మొయిజ్ అని, మన కేరళకి దగ్గరలో ఉంటుంది. ఆ దేశం కూడా భారతదేశంతో దానికి సైన్యము లేదు. సైన్యానికి అక్కడ వెళ్ళి మన శ్రీలంక ఉగ్రవాదులు వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చివేస్తే భారత సైన్యం వెళ్ళి వాళ్ళందరినీ కూడా చేసింది. మాల్దీవ్స్ 5 లక్షల జనాభా. ఆ మాల్దీవ్స్ కూడా అక్కడ ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరిగాయో తెలుసా? మీరు భారత పక్షమా చైనా పక్షమా అంటే చైనాను సమర్థించే పార్టీనా భారత్ ను సమర్థించే పార్టీనా అనే ప్రాతిపదికన జరిగితే చైనాను సమర్థించేటువంటి పార్టీకి అక్కడ జనం ఓట్లు ఇచ్చారు. అందుకని మన దేశం అనుసరించేటువంటి మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రతిదీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశంతో ముడిపడినటువంటి ప్రస్తుత పరిస్థితి, ఆర్థికంగా అన్ని దేశాలని లొంగ తీసుకొని తన వైపు తిప్పుకుంటుంది అనేటువంటిది అయితే తేటతెల్లమవుతుంది. మాట్లాడదాం. రైట్, ఇక ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. ప్రేమ్ గాంధీ గారు నమస్తే. నమస్కారం. మాట్లాడితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చికెన్ నెక్ ప్రాంతం ఉంది. సో దానికి సంబంధించి కూడా బెదిరింపులు రావడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర కేంద్ర ప్రభుత్వం మాత్రం ధీటుగానే స్పందిస్తోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అంతకన్నా ధీటుగానే స్పందిస్తున్నారు. బ్రహ్మపుత్ర నది మీద భారతదేశం ఎక్కువగా ఆధారపడలేదు. సో దీనికి సంబంధించి వాటి తీవ్రత కూడా మాకు తగ్గుతుంది, పర్వాలేదు, మీరు ఆపేసుకుంటే ఆపేసుకోవచ్చు అనేటువంటి రీతిలో కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నారు? పూర్తి స్థాయిలో దేశంలో కూడా ఎందుకు మన చుట్టూ ఉన్నటువంటి దేశాలతోటి భారతదేశానికి ఈ రకమైనటువంటి శత్రుత్వమా, లేకపోతే వ్యతిరేకత, లేకపోతే పొసగడం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కలుగుతుంది అనేటువంటి ఒక విమర్శ భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది?
అయితే ఇక్కడ మనం ఒక వాస్తవాలను ఒకటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే పాకిస్తాన్ మనతో పూర్తి స్థాయి శత్రుత్వమైన దేశం ఉంది, మనం పరస్పరంగా పాకిస్తాన్ తో ఎప్పుడు యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఎవరు ఏంది అనేటువంటి భాష మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చైనా దాన్ని పరోక్షంగా పాకిస్తాన్ ని సమర్థించుకుంటూ వస్తుంది అనేక విషయాలు. అదే రకంగా ఇలా బంగ్లాదేశ్ ను కూడా సమర్థించుకోవడం రావడము, తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు అన్నిట్ల పట్ల వాళ్ళు పూర్తి స్థాయి దాని మీద నిఘా పెట్టడము, వారికి అవసరమైనటువంటి ఆ సౌకర్యాలన్నీ కూడా చేయడం అనేది మొదటి నుంచి కూడా కొంత మన మీద బ్యాక్ డోర్ లోనే పనిచేస్తా ఉంది. దాంట్లో మనం కూడా ధీటైనటువంటి సమాధానం చెప్తా ఉన్నాం. ఒకసారి కాదు, గతంలో అయితే మన భూభాగంలోకి వచ్చి వాళ్ళు పూర్తి స్థాయి స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా మనం పూర్తి స్థాయిలో వారి మీద తిరుగుబాటు చేసినప్పుడు వారు వెనక్కి తగ్గినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏముందంటే, ఇప్పుడు మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ విషయంలో అనేక మంది పార్టీ నాయకులు కానీ పెద్దలు కానీ చాలా మంది అన్నారు, ఏమని యుద్ధం ఆపారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అమెరికా చెప్పింది, ట్రంప్ మాట్లాడారు, యుద్ధం ఆపేష్టం అని. అంటే ఇక్కడ నిజంగా కూడా చెప్పుకోవాలంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు, వాణిజ్యపరమైనటువంటి విషయాలు, దేశాల మధ్య ఉన్నటువంటి సమైక్యతలు, ఒక దేశంలో ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి విషయాల పట్ల పూర్తిగా ఆచితూచి చూడాల్సినటువంటి బాధ్యత దేశం నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన ఉంది. అవన్నీ కూడా చూసి ఏ అవసరం ఎక్కడ ఏ స్థాయిలో మనం విజయగలుగుతాం అనేటువంటి విధానంగానే పనిచేస్తాం. ఎక్కడ కూడా చైనాకి మనం అవకాశం ఇవ్వకుండా, అంటే వాళ్ళు అక్కడ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకున్న దానికి మనం సరైనటువంటి ఆన్సర్ ఇచ్చడము, ఇప్పుడు ఇంకో మార్గంగా వెతుకుతున్నా కానీ మనం ఎక్కడికక్కడ సరైనటువంటి విధానంగా కట్టుబాట్లతో మనం విజయడానికి అనుకుందాం. ఉదాహరణకు వేసుకుందాం, ఏదైతే బద్రీనాథ్ అనేటువంటి ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం నుంచి సుమారు 25-30 కిలోమీటర్లు దూరంలో, 30 కిలోమీటర్ దూరంలోనే చైనా బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్ దగ్గర మనం ఆల్రెడీ గతంలో పోల్చుకుంటే ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత ఇలా పూర్తి బార్డర్ వరకు వెళ్ళేటువంటి స్థాయిలో మనం అక్కడ పూర్తి రవాణా సౌకర్యం కానీ, మన మిలిటరీకి సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని సామాగ్రిని పూర్తిగా సిద్ధం చేసుకుని ఉన్నాం. ఒకవేళ నిజంగా అవసరం అనుకుంటే మనం ఎవరికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా చిన్న చిన్న విషయాల్లో ఒకంత సహాయం అంటారా, సర్దుకుపోవడం అంటారా, చూసి చూడనట్టు ఉండటం అంటారా, అలా ఉంటేనే బాగుంటుంది. లేకపోతే పక్క దేశాల సహాయం కూడా కోరితే మనకే ముప్పు అనేటువంటి రీతిలో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసి వ్యవహరిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక విమర్శ ఆ కోణంలో చూడకూడదు. సరే, ఇప్పుడు కోటేశ్వర గారు చెప్పేది ముమ్మాటికి వాస్తవమే. చిన్న ఉల్లిపాయల కాడ వచ్చినటువంటి సమస్య, నేను ఏమంటున్నా, వాణిజ్యపరమైనటువంటి విషయాల్లో భారతదేశం పట్ల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 1-2 సార్లు ఇప్పటి వరకు ఏ ప్రధాని చేయనటువంటి విషయంలో చాలా ముందొచ్చి, అంటే కోవిడ్ విషయంలో గాని ఇంకేదైనా విషయంలో గాని, మన శత్రు దేశం మొన్న పాకిస్తాన్ విషయంలో వేరే కువైట్ అంటే ఆ పక్కన ఉన్నటువంటి దేశం వాళ్ళకి ఇచ్చేసినాం. ఆ రోజులు ఆ దేశానికి కూడా సహాయం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఎవరితో కూడా శత్రుత్వం కాకుండా వాణిజ్యపరమైనటువంటి విషయాల్లో భారతదేశం కలిసి సమైక్యంగా ఉన్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఇదే పాకిస్తాన్ విషయంలో కూడా అనేక సందర్భాల్లో వారితో సమైక్యంగా ఉన్నటువంటి దాఖలాలు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు మనం సరైనటువంటి తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నమే చేసినాం తప్ప ఇంకెక్కడ కూడా లేదు. ఇప్పుడు వాణిజ్యపరమైనటువంటి విషయాల్లో కదా కొన్ని విషయాల్లో మనం ఆచితూచి చేయడం, ఇలా ఆపరేషన్ సింధూర్ విషయంలో ఎవరైతే నాయకులు, కాంగ్రెస్ నాయకులు చాలా మంది యుద్ధం ఎందుకు ఆపిరు అంటే ఇలాంటి విషయాలే కదా అండి. అయితే కొన్ని వాణిజ్యపరమైనటువంటి విషయాలు ఉన్నప్పుడు అన్నిటి ఆచితూచి చూడాల్సినటువంటి బాధ్యత భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఉంది. కాబట్టి చూస్తా ఉన్నాం. నిజంగా కూడా చిన్న విషయాలు, ఇలా మన శత్రు దేశమైనటువంటి విషయాల్లో పాకిస్తాన్ కి అనేక సందర్భాల్లో చైనా సపోర్ట్ చేస్తుంది, ఇలా బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేస్తుంది. రేపు మనకు అనుకున్నటువంటి చైనా మన మీద ఎప్పటి నుంచో కాసుకొని ఉన్నది. వాళ్ళు మన పైన చేయాలన్నటువంటి కుయుక్తులు పని ఉన్నారు. మనకు సరైనటువంటి అవకాశం వచ్చినప్పుడు మనం దానికి కాకపోతే ఏంటి అని అంటే అది ప్రపంచం దృష్టిలో ఒక రకమైనటువంటి భిన్న కోణంలోకి వెళ్ళిపోతుంది. గతంలో చైనా తన చుట్టూ ఉన్నటువంటి దేశాల మీద కావచ్చు, ఎక్కడ ఉన్నటువంటి ఐలాండ్లని ఆక్రమిస్తుంది అనేటువంటి రకరకాల విమర్శలు చైనా మీద వచ్చినప్పుడు సో ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే రకరకాల విశ్లేషణలు చెప్పారు. కానీ అందరితో కూడా సహృద్భావ వాతావరణంలో ఉండేటువంటి భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలతో భారత్కు ఎందుకు పసగడం లేదు అని అంటే ఇదొక రకమైనటువంటి భిన్నమైన కారణాలు. కానీ ఎటు చూసినా కానీ ఒక రాజకీయపరమైనటువంటి కోణం అయితే బయటపడుతుంది. చూద్దాం దీనికి సంబంధించి. రైట్ బాజీ గారు, సో కంక్లూజన్ ఒక 1 minute ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఫైనల్గా ఎలా ఉంటే బాగుంటుంది, భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, చిన్న వాటి దగ్గర సర్దుకుపోవాలంటారా, లేకపోతే పంతాలకు పట్టింపులకు పోయి ఈ విధమైనటువంటి పరిస్థితులను కొని తెచ్చుకుంది అనేటువంటి ఒక భావన దేశ ప్రజల్లో కలిగిస్తున్నాము అనేటువంటి ఒక ఫీలింగ్ అంటారా? ఏం చెప్పాలి దీనికి? పాకిస్తాన్ తో భారత్ కున్న వైషమ్యాలు కానివ్వండి, శత్రుత్వం కానివ్వండి, ఈనాటిది కాదండి. అది దాయాదేశంగా ఏంటంటే కాశ్మీర్ అంశం
ఎన్నో సంవత్సరాల నుంచి నలుగుతూ అది ఈ అక్కడ ఏదైతే ఈ ఈ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని పెంచి పోషిస్తున్న నేపథ్యంలోనే భారత్ కి పాకిస్తాన్ కి మధ్య సంబంధాలు శత్రుత్వంగా మారే పరిస్థితులకు వెళ్ళినాయి. కానీ చైనా ప్లస్ మన బంగ్లాదేశ్ గాని మయన్మార్ గాని ఈ పొరుగున్న దేశాలతోటి భారత్ ఎప్పుడు కూడా సత్సంబంధాలు వ్యాపార వాణిజ్య రిలేషన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంది. గడప చైనాతో సరిహద్దు తగాదాలు ఉన్నప్పటికీ కూడా చైనాతో కూడా భారత్ మంచి వాణిజ్య సంబంధాలు బిజినెస్ చేస్తుంది. ఈ నేపథ్యంలో నేనేమంటానంటే ఏదైతే ఈ బంగ్లాదేశ్ మన పొరుగు దేశం, మన మిత్ర దేశం ఒకప్పుడు, ఇవాళ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి అక్కడ ప్రభుత్వం కూలిపోవటం, ఆ నేపథ్యం రాజకీయ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కూడా కారణంగా అవటం వల్ల మనతోటి కొంత విభేదాలు వస్తున్నాయి. దీన్ని ఖచ్చితంగా భారత్ సత్సంబంధమైన చర్చల ద్వారా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కొంత భేషజాలకి పంతాలకి పట్టింపులకు పోకుండా మనం వాళ్ళు రెచ్చగొట్టే మాటల్ని మనం పట్టించుకోకుండా మనం ఏంటంటే ఒక ట్రేడ్ ఆంక్షలు కూడా మన భారత్ పెట్టడం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వస్త్రాలు దిగుమతి చేసుకున్న వస్త్రాలు కానివ్వండి, ఇంకా ఇతరత్ర పలు ఉత్పత్తుల మీద కూడా ఆంక్షలు పెట్టుకున్నాం మనం. ఇలా కాకుండా నేను మన పొరుగున్న వాళ్ళతోటి మన సామెత చెప్తారు, మన జనరల్ గా కూడా ఇళ్ల దగ్గర కూడా పక్కనిళ్ళతోటి ఎదురిళ్ళతోటి సత్సంబంధాలు స్నేహభావంగా ఉండాలి. మనం ఉంటేనే మనం చక్కగా ఉండగలుగుతాం. అలాగే మయన్మార్ తో కానివ్వండి, బంగ్లాదేశ్ తో కానివ్వండి, చైనాతో కానివ్వండి, అట్లాగే మనం చక్కటి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న వైషమ్యాలు ఉంటే సరిదిద్దుకోవడం, చర్చల ద్వారా సామరస్యంగా వ్యాపార ఆంక్షలను తొలగించి మళ్ళీ ముందుకెళ్ళడం చాలా అవసరం. వాళ్ళు వాటర్ బ్రహ్మపుత్ర వాటర్ కానీ ఆ బెదిరింపులు చైనా పాకిస్తాన్ ని దృష్టిలో పెట్టుకుని భారత్ను బ్రహ్మపుత్ర నది విషయంలో అలా బెదిరించడం అనేది కరెక్ట్ కాదనేటువంటి భావన అయితే వ్యక్తమవుతోంది. మాట్లాడదాం ఒకసారి కోటేశ్వరరావు గారితో కూడా. కోటేశ్వరరావు గారు ప్లీజ్ సమయ మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు బాజీ గారు మాట్లాడదాం ఒకసారి. కోటేశ్వరరావు గారు మాట్లాడితే చికెన్ నెక్ వద్ద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా సెన్సిటివ్ ప్లేస్. మిగతా రాష్ట్రాలతో ఉన్నటువంటి ఒక సన్నటి ఒక చిన్న లేయర్ మాదిరిగా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మనం ఏదైనా చేస్తే మిగతా చాలా వరకు కూడా రాష్ట్రాలు మన కంట్రోల్లోకి వస్తాయనేటువంటి రకరకాల మాటలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు. బ్రహ్మపుత్ర నది విషయంలో కూడా చైనా బెదిరించినటువంటి విధానం. ఒకవేళ బంగ్లాదేశ్ ఓపెన్ అంటే గేట్లన్నీ కూడా ఓపెన్ చేస్తే చైనా విపరీతమైనటువంటి పెట్టుబడులతో బంగ్లాదేశ్లోకి వస్తే భారత్కు వచ్చేటువంటి నష్టం ఏంటి? ఒక 1 minute ప్లీజ్ కంక్లూజన్. ఇప్పుడు భారతదేశానికి బంగ్లాదేశ్ లో చైనా పెట్టుబడులు పెడితే భారతదేశానికి వచ్చే నష్టం ఏంటి అనేటువంటి ఆలోచనే కరెక్ట్ కాదంటున్నాను నేను. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి శ్రీలంకలో హంబాటేటో అనేటువంటి రేవు నిర్మించాలి అని చెప్పేసి శ్రీలంక ప్రభుత్వం అడిగితే ముందు కెనడా ప్రభుత్వాన్ని అడిగారు. కెనడా ప్రభుత్వం అడిగితే మా వల్ల కాదు అని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత భారత ప్రభుత్వాన్ని అడిగారు. భారత ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఎందుకని? ఆ అడిగినటువంటి సమయంలో శ్రీలంకలో అంతర్యుద్ధం జరుగుతా ఉంది ఎల్టీటీ తీవ్రవాదులతో. ఈ తీవ్రవాదులతోటి యుద్ధం జరుగుతా ఉంది. అంతర్గతంగా ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేవు. అందుకని అక్కడ రేవు కడితే మనకేం లాభం వస్తుంది అని చెప్పేసి కెనడా వాడు అదే యాంగిల్లో చూశాడు, భారతదేశం కూడా అదే యాంగిల్లో చూసింది. కానీ చైనా వాడు ఈ అంతర్గత ఈ తీవ్రవాదం అనేటువంటిది మీ అంతర్గత విషయం, మేము పెట్టుబడులు పెడతామని చెప్పేసి ఆ రేవులో పెట్టుబడులు పెట్టింది. పెట్టుబడులు పెట్టిన సమయానికి ఆ అంతర్యుద్ధం కూడా ముగిసింది. అది చూసి ఇప్పుడు ఇంకేముంది, చైనా శ్రీలంకను ఆక్రమించుకోవడానికి చైనా వాళ్ళు అక్కడ ఇచ్చారని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు. తెలీదా వీళ్ళకి భారతదేశం తిరస్కరించినటువంటి విషయం? శ్రీలంక అడిగితే రేవు నిర్మించమని మనల్ని అడిగింది. అవును, దాన్ని దాచిపెట్టేసి చైనా వాడు అక్కడ కట్టగానే ఇంకేముంది చైనా దానిలోకి వెళ్ళిపోయిందని. ఇట్లా అనేకమైనటువంటి ఒక మిస్ఇన్ఫర్మేషన్ కూడా పెద్ద ఎత్తున అంటే చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ అన్ని కూడా మ్యానిపులేటెడ్ బై చైనా అనేటువంటి ఇది ప్రపంచవ్యాప్తంగా మ్యానిపులేటెడ్ బై చైనా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు అంటే చైనా నిన్న మొన్నటి వరకు దానికి ఆర్థికంగా ఉన్నది. మరి అంతకు ముందు ఎవరు మ్యానిపులేట్ చేశారు ఆ దేశాలన్నింటినీ? చైనా కంటే ఎక్కువ డబ్బు ఉన్నటువంటిది అమెరికా కదా. అది ఎందుకని మ్యానిపులేట్ చేయలేకపోతా ఉంది నిజానికి అట్లా అనుకున్నట్లయితే? అందుకని మ్యానిపులేషన్ అనే ఆ మ్యానిపులేషన్ అనే కాదు, రాజకీయ విధానాలు, విదేశాంగ విధానాలు, ఆయా దేశాల పట్ల అది అనుసరించే వైఖరి, అనేకమైనటువంటి అంశాలు దీనిలో ఉంటాయని గమనించాలి. అందుకని మనం కూడా ఇటువంటిది మొత్తం ప్రపంచం అంతా కూడా అమెరికా వ్యతిరేకత పెరుగుతున్నటువంటి దశలో దాన్ని చంకనెక్కడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటే
ఏ దేశం కూడా మనల్ని నమ్మదు అవును, అనేది నేను ఈ అవును. సందర్భంగా Yes. చెప్పదలుచుకున్నా. అది కూడా ఒక కారణము అనేది నేను చివరిగా Yes, చెప్పదలుచుకున్నా. చూడాలి. అంటే దీనికి సంబంధించి భారతదేశం కూడా అన్ని కోణాల్లో ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ బాజీ గారు, కోటేశ్వరరావు గారు అండ్ ప్రేమ్ గాంధీ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.